సో, ఈరోజు క్లాస్‌లో మనము ఎస్టేబుల్ మల్టీ వైబ్రేటర్ గురించి డిస్కస్ చేద్దామమ్మా. సో, ప్రీవియస్ క్లాస్‌లో మనం మోనోస్టేబుల్ మల్టీ వైబ్రేటర్ గురించి చెప్పుకున్నాం కదా! సో, మోనోస్టేబుల్ మల్టీ వైబ్రేటర్ అంటే ఏంటి? దానికి ఒకటి మాత్రమే స్టేబుల్ స్టేట్ ఉంటుంది. ఇంకొకటొచ్చేసరికి టెంపరరీ స్టేట్. సో, ఆ టెంపరరీ స్టేట్‌లో ఓన్లీ ప్రీ డిఫైన్డ్ టైమ్ ఇంటర్వల్ మాత్రమే ఆ టెంపరరీ స్టేట్‌లో ఉంటుంది. అండ్ ద సర్క్యూట్ ఇట్‌సెల్ఫ్ గోస్ బ్యాక్ టు ద ఒరిజినల్ స్టేట్. ఒరిజినల్ స్టేట్ అంటే ఏంటి? స్టేబుల్ స్టేట్‌కి వెళ్ళిపోతుందనమాట. ఓకే. సో అది మనకి మోనోస్టేబుల్ మల్టీ వైబ్రేటర్. సో ఇక్కడ స్టేబుల్ స్టేట్ నుంచి టెంపరరీ స్టేట్ కి చేంజ్ అవ్వాలి అంటే వి నీడ్ టు అప్లై అన్ ఎక్స్టర్నల్ ట్రిగ్గరింగ్ పల్స్. అంటే మోనోస్టేబుల్ లో ట్రిగ్గరింగ్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది. ఎప్పుడు స్టేబుల్ స్టేట్ నుంచి టెంపరరీ స్టేట్ కి చేంజ్ అవ్వాలి అంటే. సో సర్క్యూట్ ఏమవుతుంది, దానంతట అదే మళ్ళీ స్టేబుల్ స్టేట్ కి వెళ్ళిపోతుంది అనమాట. మళ్ళీ అక్కడ మనం ఇంకొక ఎక్స్ట్రా ట్రిగ్గరింగ్ సిగ్నల్ అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఓకే. సో అది మోనోస్టేబుల్ మల్టీ వైబ్రేటర్. సో మనం మోనోస్టేబుల్ మల్టీ వైబ్రేటర్ లో 4 అవుట్పుట్ వేవ్ ఫార్మ్స్ ని అబ్జర్వ్ చేసాము. అలానే పల్స్ విడ్త్ ఆర్ గేట్ విడ్త్ క్యాలిక్యులేట్ చేసాము. T is equal to 0.693 into RC. Okay. For example, if the monostable multivibrator circuit resistor R అనేది గనక ఒక auxiliary voltage V కి కనెక్ట్ అయితే it acts as a voltage to time converter. Voltage to time converter, that is the one of the application of the monostable multivibrator. సో అది కూడా మనం డిస్కస్ చేసాము. పల్స్ విడ్త్ కి ఎక్స్ప్రెషన్ డిరైవ్ చేసాము. ఓకే. అండ్ నెక్స్ట్ మనం మోనోస్టేబుల్ మల్టీ వైబ్రేటర్ ప్రాబ్లమ్ ఇచ్చినప్పుడు స్టేబుల్ స్టేట్ వోల్టేజెస్ ని కరెంట్స్ ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఇక్కడ మనం 2 కేసెస్ లో క్యాలిక్యులేట్ చేయాలి. ఒకటి స్టేబుల్ స్టేట్, ఇంకొకటి టెంపరరీ స్టేట్. సో స్టేబుల్ స్టేట్ అంటే మనం ఏం చేస్తాము, ఒకటి ఆన్ ఒకటి ఆఫ్ అని అస్యూమ్ చేసుకుంటాము. Q2 ఆన్ అండ్ Q1 ఆఫ్. సో ఇవి Q2 ఆన్ Q1 ఆఫ్ లో ఉన్నప్పుడు కరెంట్స్ ఎలా ఉంటాయి అండ్ వోల్టేజెస్ ఎలా ఉంటాయి. సో కరెంట్స్ అంటే ఏంటి, IC2, IB1, IB2, సో IC1 అలానే వోల్టేజెస్ VB1, VB2, VC1, VC2 వోల్టేజెస్. సో అలానే ట్రిగ్గరింగ్ అప్లై చేసిన తర్వాత ఇట్ గోస్ టు ద టెంపరరీ స్టేట్. టెంపరరీ స్టేట్ అంటే ఏమవుతుంది, Q1 ఏమో ఆన్ అవుతుంది, Q2 ఏమో ఆఫ్ అవుతుంది అనమాట. సో అక్కడ కూడా మనం వోల్టేజెస్ ని కరెంట్స్ ని క్యాలిక్యులేట్ చేస్తాము. ఓకే. ఆఫ్టర్ దట్ వచ్చేసి డిజైనింగ్ పార్ట్. మోనోస్టేబుల్ మల్టీ వైబ్రేటర్ ని ఎలా డిజైన్ చేయాలి. డిజైన్ చేయటం అంటే ఏంటి, కాంపోనెంట్ వాల్యూస్ ని క్యాలిక్యులేట్ చేయాలి. కాంపోనెంట్ వాల్యూస్ ని క్యాలిక్యులేట్ చేయాలి అంటే సో మనం ఒక స్పెసిఫిక్ ఆర్డర్ అనేది ఫాలో అవ్వాలని చెప్పాం కదా. మనం ప్రీవియస్ గా బైస్టేబుల్ మల్టీ వైబ్రేటర్ లో కూడా డిస్కస్ చేసాము. ఫిక్స్డ్ బయాస్ డిజైనింగ్ అండ్ సెల్ఫ్ బయాస్ డిజైనింగ్. ఓకే. సో దాంట్లో మనం రెసిస్టర్స్ ఏ ఆర్డర్ లో క్యాలిక్యులేట్ చేయాలి, కాంపోనెంట్ వాల్యూస్ అనేది డిస్కస్ చేసాము. అలానే ప్రీవియస్ గా మోనోస్టేబుల్ మల్టీ వైబ్రేటర్ లో కూడా ఫస్ట్ యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ RC collector resistance, and then R, and then C, and then VBB. ఓకే. సో ఫస్ట్ ఈ 4 మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఆఫ్టర్ దట్ ఫస్ట్ 4 క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనము స్టేబుల్ స్టేట్ ఎజ్యూమ్ చేసుకొని క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే Q2 ఆన్ Q1 ఆఫ్ అని తీసుకుంటాము. ఆఫ్టర్ దట్ యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ R1 అండ్ R2. ఇవి క్యాలిక్యులేట్ చేయాలి అంటే యూ హ్యావ్ టు ఎజ్యూమ్ R1 ఈజ్ ఈక్వల్ టు R2. ఓకే. సో R1, R2 వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే యూ హ్యావ్ టు అస్యూమ్ టెంపరరీ స్టేట్. సో మనము డిజైన్ చేయాలి అంటే మనకి బేసిక్ స్పెసిఫికేషన్స్ అనేవి ఇవ్వాలన్నమాట. కొంత డేటా అనేది ఇవ్వాలి. ఆ డేటా ఏ డేటా ఇవ్వాలి, HFE ఇవ్వాలి, IC సాచురేషన్ కరెంట్ ఇవ్వాలి. ఓకే. అలానే సప్లై వోల్టేజెస్ ఇవ్వాలి. VCC, VBB వాల్యూ ఇయ్యాలి. అలానే ఒక ట్రాన్సిస్టర్ ఆఫ్ అంటున్నాం కాబట్టి దాని యొక్క కట్ ఆఫ్ వాల్యూ మీకు మెన్షన్ చేయకపోతే మీరు జనరల్‌గా -1 వోల్ట్‌ని అస్యూమ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే. సో ఇవి బేసిక్ డేటా మనకి డిజైన్ చేయటానికి. ఏదైనా కానీ బైస్టేబుల్ అయినా, మోనోస్టేబుల్ అయినా, ఎస్టేబుల్ అయినా డిజైన్ చేయాలి అంటే HFE అండ్ సాచురేషన్ కరెంట్ ఇవన్నీ కంపల్సరీ అన్నమాట ఈ డేటా అనేది. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎస్టేబుల్ మల్టీ వైబ్రేటర్. అస్టేబుల్ మల్టీ వైబ్రేటర్ లో మనకి ఎలాంటి స్టేబుల్ స్టేట్స్ ఉండవు. ఇక్కడున్న 2 స్టేట్స్ అనేవి టెంపరరీ స్టేట్స్. 2 స్టేట్స్ ఏంటి, టెంపరరీ స్టేట్స్. మీన్స్ హియర్ ద అవుట్పుట్ ఆఫ్ ద ఎస్టేబుల్ మల్టీ వైబ్రేటర్ స్విచ్చింగ్ బిట్వీన్ ద 2 టెంపరరీ స్టేట్స్. స్విచ్చింగ్ బిట్వీన్ ద 2 టెంపరరీ స్టేట్స్. అంటే ఆ 2 స్టేట్స్ మధ్యలో ఏమవుతూ ఉంటుంది, ఆసిలేట్ అవుతూ ఉంటుందన్నమాట. ఓకే. సో ఫస్ట్ హై ఉందనుకోండి, నెక్స్ట్ లోకి వస్తుంది, లో నుంచి హైకి వెళ్తుంది. సో ఇక్కడ ఏంటి, సర్క్యూట్ కన్స్ట్రక్షన్ మీద డిపెండ్ అయ్యి దానంతట అదే ఈ 2 స్టేట్స్ మధ్య ఏమవుతూ ఉంటుంది, స్విచ్ అవుతూ ఉంటుంది, ఆసిలేట్ అవుతూ ఉంటుంది. ఓకే. సో అస్టేబుల్ మల్టీ వైబ్రేటర్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఫ్రీ రన్నింగ్ ఆసిలేటర్. ఫ్రీ రన్నింగ్ ఆసిలేటర్. ఇక్కడ మనం ఎలాంటి ట్రిగ్గరింగ్ సిగ్నల్ ని అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు, ఇక్కడ ఎలాంటి స్టేబుల్ స్టేట్ లేదు. 2 స్టేట్స్ టెంపరరీ స్టేట్సే కాబట్టి. ఓకే. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ మాస్టర్ ఆసిలేటర్.
మాస్టర్ ఆసిలేటర్ అంటే మనం ఎక్స్టర్నల్ గా ఏమైనా ఇన్పుట్ ఇస్తామా, ఇవ్వము. మనం ఇచ్చిన డీసీ సప్లై తీసుకొని అది ఏసీ సిగ్నల్ ని జనరేట్ చేస్తుంది. ఇన్ ద సేమ్ వే ఎ స్టేబుల్ మల్టీ వైబ్రేటర్ జనరేట్స్ ఎ స్క్వేర్ వేవ్ ఎట్ ద అవుట్పుట్. ఓకే, సో ఇది స్టేబుల్ మల్టీ వైబ్రేటర్. సో మీ సర్క్యూట్ కన్స్ట్రక్షన్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే, సో ఇక్కడ మనకి ఓన్లీ 2 టైప్స్ ఉంటాయి, కలెక్టర్ కపుల్డ్ అండ్ ఎమిటర్ కపుల్డ్ స్టేబుల్ మల్టీ వైబ్రేటర్. సో ఇక్కడ మనం కలెక్టర్ కపుల్డ్ స్టేబుల్ మల్టీ వైబ్రేటర్ గురించి డిస్కస్ చేస్తున్నాము. సో ఈ కలెక్టర్ కపుల్డ్ సర్క్యూట్ డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి. బోత్ ద ట్రాన్సిస్టర్స్ Q1 అండ్ Q2. సో ఈ 2 ట్రాన్సిస్టర్స్ అనేవి క్రాస్ కపుల్డ్. వాట్ ఆర్ ద కప్లింగ్ ఎలిమెంట్స్ హియర్? కెపాసిటర్స్. ఇక్కడ 2 కెపాసిటర్స్ తీసుకున్నాం చూడండి, 2 కెపాసిటర్స్ C1 అండ్ C2. And we have resistors R1 and R2. These other ends are connected to the positive supply VCC. ఓకే, సో ఇక్కడ ఎలాంటి నెగిటివ్ సప్లై లేదు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఎలాంటి నెగిటివ్ సప్లై లేదు. ఓకే, R1 R2 అనే రెసిస్టర్స్ వచ్చేసి సప్లై VCC కి కనెక్ట్ అయి ఉన్నాయి. అండ్ ఇక్కడ కప్లింగ్ ఎలిమెంట్స్ వచ్చేసరికి C1 అండ్ C2. అండ్ ఇక్కడ కరెంట్ డైరెక్షన్స్ ఏమని అజ్యూమ్ చేసుకున్నాము? I1 I2. సో ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్ లో డిస్కస్ చేసినట్లుగానే దెర్ ఇస్ ఎ మినిట్ ఫ్లక్చుయేషన్ బిట్వీన్ దీస్ 2 ట్రాన్సిస్టర్స్. సో ఏమవుతుంది, ఒక ట్రాన్సిస్టర్ లో ఎక్కువ కరెంట్ ఫ్లో అవుతుంది, ఒక ట్రాన్సిస్టర్ లో తక్కువ కరెంట్ ఫ్లో అవుతుంది. సో దానివల్ల ఒకటి ఆఫ్ లో ఉంటుంది, ఒకటి ఆన్ లో ఉంటుంది. సో ఇక్కడ మనం ఏం అజ్యూమ్ చేసుకుంటున్నాము అంటే, ఇనీషియల్ గా Q1 ఏమో ఆఫ్ అని తీసుకుంటున్నాము, Q2 నేమో ఆన్ అని తీసుకుంటున్నాము. ఓకే, సో ఒకసారి మనము సర్క్యూట్ ఆపరేషన్ చూద్దాము. సో ఇది సర్క్యూట్ ఆపరేషన్. ఓకే, సో సర్క్యూట్ ఆపరేషన్ మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే, సో ఫస్ట్ వేవ్ ఫార్మ్స్ చూద్దాం. ఓకే, సో ఇవి చూడండి, మనకి 4 వేవ్ ఫార్మ్స్. ఈ 4 వేవ్ ఫార్మ్స్ ఏంటి అంటే, 2 ట్రాన్సిస్టర్స్ ఉన్నాయి కదా, వాటి యొక్క బేసెస్ దగ్గర అండ్ అలానే వాటి యొక్క కలెక్టర్స్ దగ్గర. ఓకే, సో ఒకసారి మనము ఇక్కడ స్టేబుల్ మల్టీ వైబ్రేటర్ డయాగ్రామ్ ని ఒకసారి మనం రీడ్రా చేద్దాము. స్టేబుల్ మల్టీ వైబ్రేటర్ లో మనకి 2 ట్రాన్సిస్టర్స్ ఉన్నాయి. both the transistors are cross coupled. And these emitter terminals are connected to ground. ఈ ఎమిటర్ టెర్మినల్స్ ఏంటి? గ్రౌండ్. సో ఒక ట్రాన్సిస్టర్ యొక్క ఇన్పుట్ అనేది ఇంకో ట్రాన్సిస్టర్ యొక్క అవుట్పుట్ కి కనెక్ట్ అయి ఉంటుంది త్రూ కప్లింగ్ ఎలిమెంట్. ఇక్కడ కప్లింగ్ ఎలిమెంట్స్ ఏంటి? కెపాసిటర్స్ అనేవి కప్లింగ్ ఎలిమెంట్స్ అన్నమాట. ఓకే, అండ్ ఇక్కడ ఒక సప్లై ఉంది కదా, అది VCC ప్లస్ VCC. సో ఇది వచ్చేసరికి RC, కలెక్టర్ రెసిస్టెన్స్ RC. సో ఇప్పుడు ఈ ట్రాన్సిస్టర్ యొక్క అవుట్పుట్ అనేది నెక్స్ట్ ట్రాన్సిస్టర్ యొక్క బేస్ కి కనెక్ట్ అయ్యి ఉంది. అలానే ఈ ట్రాన్సిస్టర్ యొక్క ఇన్పుట్ అనేది ఇంకో ట్రాన్సిస్టర్ యొక్క అవుట్పుట్ కి కనెక్ట్ అయ్యి ఉంది. ఓకే, సో ఇవి ఇక్కడ చూడండి, ఇదేంటి, మనము రెసిస్టర్స్ తీసుకోవాలి కదా. సో ఇదేంటి? Q1 and Q2. ఓకే, సో నొటేషన్స్ ఏం తీసుకున్నారు? C1 C2 R1 R2 అని తీసుకున్నారు కదా. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, నొటేషన్స్ వచ్చేసరికి ఏం తీసుకున్నారు? ఇది Q2 కాబట్టి ఇది C2, ఇది C1, ఇదేమో R1, ఇదేమో R2. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ చూడండి, సర్క్యూట్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాము. లెట్ us say at t is equal to 0. అంటే ఇప్పుడు మనం వేవ్ ఫార్మ్స్ డ్రా చేయాలి అంటే, సో ఫస్ట్ ఏదో ఒకటి ఇక్కడ ఒక టైం t తీసుకుందాం. t is equal to 0. ఈ t is equal to 0 దగ్గర ఏమవుతుంది? t equal to 0 దగ్గర Q2 నేమో ఆన్ అవుతుంది, Q1 ఏమో ఆఫ్ అవుతుంది అని అజ్యూమ్. జస్ట్ ఏదో ఒక స్టేట్ ని మనం అజ్యూమ్ చేసుకోవాలి కదా. ఒక పాయింట్ దగ్గర ఏమవుతుంది? Q2 ఆన్ అవుతుంది, Q1 ఆఫ్ అవుతుంది అని తీసుకుంటున్నాము. ఆ పాయింట్ ని ఏమని తీసుకుంటున్నాము? ఎట్ t is equal to 0. At t is equal to 0, Q2 becomes on and Q1 becomes off state. మరి t equal to 0 దగ్గర Q2 ఆన్, Q1 ఆఫ్ అయింది కాబట్టి t less than 0. when t is less than 0 అంటే ఇక్కడ ఏమై ఉంటుంది మనకి? Q2 ఏమో ఆఫ్ లో ఉంటుంది, Q1 ఏమో ఆన్ లో ఉంటుంది, రైట్? Q2 ఎలా ఉంటుంది? ఆఫ్ లో ఉంటుంది. Q1 ఎలా ఉంటుంది? ఆన్ లో ఉంటుంది. ఓకే,
సో చూడండి Q2 ఏమో ఆఫ్ లో ఉంటుంది, Q1 ఏమో ఆన్ లో ఉంటుంది. ఫర్ t లెస్ దాన్ 0, ఫర్ t లెస్ దాన్ 0. ఇప్పుడు చూడండి t లెస్ దాన్ 0 కేసు Q2 ఏంటి మనకి ఇక్కడ ఆఫ్, Q1 ఏంటి మనకి ఇక్కడ ఆన్. ఎప్పుడు t లెస్ దాన్ 0. మరి Q2 ఆఫ్ అంటే వాట్ ఈస్ దిస్ బేస్ వోల్టేజ్? నెగటివ్. వాట్ ఈస్ దిస్ బేస్ వోల్టేజ్? నెగటివ్. అండ్ వాట్ ఈస్ ద కలెక్టర్ వోల్టేజ్? if it is off, there is no current. So maximum current flow ఇటే ఉంటుంది అనమాట. సో what is the voltage here? VCC. What is the voltage here? VCC. నెక్స్ట్ చూడండి మనం Q1 ఆన్ అని తీసుకున్నాం. Q1 ఆన్ కాబట్టి ఇక్కడ బేస్ దగ్గర VBE సాట్ ఉంటుంది, ఇక్కడ కలెక్టర్ దగ్గర VCE సాట్ ఉంటుంది, రైట్? సో ఇక్కడ చూడండి కలెక్టర్ వోల్టేజ్ ఏమో VCE సాట్, బేస్ వోల్టేజ్ ఏమో VBE సాట్. సో ఇప్పుడు చూడండి Q2 ఆఫ్ అయింది అండ్ Q1 ఆన్ అయింది. సో Q2 ఆఫ్ కాబట్టి సో ఈ Q2 యొక్క బేస్ అనేది ఎక్కడ కనెక్ట్ అయ్యి ఉంది? కెపాసిటర్ C2 కి కనెక్ట్ అయ్యింది. సో ఇప్పుడు మనం t లెస్ దాన్ 0 కండిషన్ చూస్తున్నాము. t లెస్ దాన్ 0 కండిషన్. సో ఫర్ t లెస్ దాన్ 0 మనకి కెపాసిటర్ వోల్టేజ్ ఎంత ఉంటుంది అనేది తెలియాలి. కెపాసిటర్ వోల్టేజ్ ఎంత ఉంటుంది అనేది తెలియాలి t లెస్ దాన్ 0. అండ్ t ఈక్వల్ టు 0కి వచ్చేసరికి ఆ కెపాసిటర్ వోల్టేజ్ ఏ పాయింట్ ని రీచ్ అవుతుంది. ఓకే, సో ఫర్ t లెస్ దాన్ 0 మనకి Q1 ఆన్, Q2 ఆఫ్ కాబట్టి సో ఇప్పుడు మనం ఈక్వలెంట్ సర్క్యూట్ డ్రా చేస్తే ఎలా వస్తుంది? ఇప్పుడు చూడండి ఇలా ఉంటుంది కనెక్షన్. అంటే ఫర్ t లెస్ దాన్ 0 కెపాసిటర్ అనేది ఒక వోల్టేజ్ దగ్గర ఉంది, బట్ t ఈజ్ ఈక్వల్ టు 0కి వచ్చేసరికి ఏమవుతుంది? కెపాసిటర్ చార్జెస్ ఫ్రమ్ VCC త్రూ R2. సో హియర్ వీ హ్యావ్ ఏ రెసిస్టెన్సెస్ R1 అండ్ R2. సో ఎక్కడి నుంచి ఛార్జ్ అవుతుంది? VCC నుంచి ఛార్జ్ అవుతుంది. అంటే ఛార్జ్ అవటం అంటే ఇక్కడ చూడండి VCC నుంచి టువార్డ్స్ గ్రౌండ్ ఛార్జ్ అవుతుంది. అంటే ఏం చెప్పొచ్చు దీన్ని? డిశ్చార్జింగ్ ఆఫ్ ద కెపాసిటర్. ఎప్పుడు Q2 ఆఫ్ అయింది కాబట్టి ఈ కెపాసిటర్ ఏమవుతుంది? ఈ సప్లై దగ్గర నుంచి టువార్డ్స్ గ్రౌండ్ పొటెన్షియల్ ఏమవుతుంది? డిశ్చార్జ్ అవుతుంది. టువార్డ్స్ గ్రౌండ్ పొటెన్షియల్ ఏమవుతుంది? మనకి డిశ్చార్జ్ అవుతుంది. మరి ఇది డిశ్చార్జ్ అవుతున్నప్పుడు వాట్ ఈస్ ద పొటెన్షియల్ ఎట్ ద బేస్ ఆఫ్ ట్రాన్సిస్టర్ Q2? వాట్ ఈస్ ద పొటెన్షియల్? రైజెస్ ఎక్స్పోనెన్షియల్లీ. ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే జస్ట్ వోల్టేజెస్ కన్సిడర్ చేసుకుందాము. ఈ వోల్టేజ్ ఇక్కడ చూడండి VCC. సో ఇక్కడ సమ్ కరెంట్ ఇంటూ R2, సారీ ఇక్కడ మనకి ఇది ఆన్ అయింది కాబట్టి వాట్ ఈస్ ద కరెంట్? I1 ఇంటూ RC మైనస్ వోల్టేజ్ అక్రాస్ ద కెపాసిటర్ C2 మైనస్ VB2 is equal to 0. మనకు కావాల్సింది ఈ వోల్టేజ్ VB2. సో దీన్ని ఈక్వల్ కి తీసుకురండి. ఇప్పుడు చూడండి కెపాసిటర్ అనేది VCC నుంచి డిశ్చార్జ్ అవుతున్నప్పుడు అంటే ఇది రెడ్యూస్ అవుతుంది అంటే వాట్ ఈస్ VB2? Increases exponentially. VB2 rises exponentially. ఓకే, సో అంటే t లెస్ దాన్ 0 దగ్గర ఏమైంది మనకి? Q2 ఆఫ్, Q1 ఆన్. ఇక్కడ మనం కెపాసిటర్ వోల్టేజ్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. కెపాసిటర్ వోల్టేజ్ ఏమవుతుంది మనకి? VCC నుంచి టువార్డ్స్ గ్రౌండ్ పొటెన్షియల్ డిశ్చార్జ్ అవుతుంది. డిశ్చార్జ్ అవుతున్నప్పుడు ఏమైంది మనకి? ఇక్కడ VB2 అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు నేను VB2 వేవ్ ఫామ్ ఇక్కడ డ్రా చేస్తుంది. VB2 గనక ఇంక్రీజ్ అవుతూ ఉంటే ఓకే, సో VB2 అనేది ఇంక్రీజ్ అవుతూ ఒక t ఈక్వల్ టు 0ని రీచ్ అయినప్పుడు ఒక వాల్యూని t ఈక్వల్ టు 0 దగ్గర ఒక పాయింట్ ని రీచ్ అవుతుంది. దాన్ని ఏమంటాం మనము? V గామా అంటున్నాం. ఏమంటున్నాము? V గామా. ఇది ఎటువైపు యాక్చువల్ గా ఛార్జ్ అవ్వాలనుకుంది? VCC వైపు ఛార్జ్ అవ్వాలనుకుంది. బట్ t ఈజ్ ఈక్వల్ టు 0 రాగానే ఏం రీచ్ అయింది? V గామాని రీచ్ అయింది. V గామాని రీచ్ అయినప్పుడు మళ్ళీ ఇక్కడ ఏమవుతుంది మనకి? Q2 అనేది ఆన్ అవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది? Q1 అనేది ఆఫ్ అవుతుంది. Q2 అనేది ఏమవుతుంది? ఆన్ అవుతుంది. Q1 అనేది ఆఫ్ అవుతుంది. ఎప్పుడైతే Q2 ఆన్, Q1 ఆఫ్ అయింది అనుకోండి, మళ్ళీ ఈ వోల్టేజెస్ ఏమవుతాయి? VBE సాట్, VCE సాట్. ఈ వోల్టేజ్ నెగటివ్ అవుతుంది. అండ్ దిస్ వోల్టేజ్ ఈస్ VCC అండ్ దిస్ వోల్టేజ్ ఈస్ VCC. ఓకే, సో ప్రీవియస్ గా Q1 ఆన్ లో ఉన్నప్పుడు ఇక్కడున్న వోల్టేజ్ ఏంటి? VBE సాట్. ప్రీవియస్ గా ఇక్కడున్న వోల్టేజ్ ఏంటి? VBE సాట్. ఎప్పుడైతే ఇక్కడ స్టేట్ చేంజ్ అయ్యిందో ఇది VBE సాట్ నుంచి ఎంత డ్రాప్ అవుతుంది? ఇక్కడ మనకు వచ్చేది చూడండి ఎంత డ్రాప్ అవుతుంది? అది I1 ఇంటూ RC. ఎంత డ్రాప్ అవుతుంది? మైనస్ I1 ఇంటూ RC.
మైనస్ I1 ఇంటూ ఆర్సీ. అంటే ఇక్కడ మీరు I1 అని తీసుకుంటే I1, I2 అని తీసుకుంటే I2. సో ఇది Q2 కాబట్టి I2 అని తీసుకోండి, ఇది Q1 కాబట్టి I1 అని తీసుకోండి నోటేషన్. సో ఇదేమవుతుంది, VBE SAT మైనస్ I2 ఇంటూ ఆర్సీ. VBE SAT మైనస్ I2 ఇంటూ ఆర్సీ. ఓకే, సో అలా మనకి స్విచ్ అవుతూ ఉంది. ఇప్పుడు చూడండి, మళ్ళీ Q1 ఆఫ్ అయింది, Q2 ఆన్ అయింది. సో మరి Q1 ఆఫ్ అయింది కాబట్టి వాట్ ఈస్ దిస్ కెపాసిటర్? ఈ కెపాసిటర్ ఏమవుతుంది, మళ్ళీ ఇక్కడ నుంచి టువర్డ్స్ గ్రౌండ్ పొటెన్షియల్ డిశ్చార్జ్ అవుతుంది. ఓకే, సో ఇది డిశ్చార్జ్ అయ్యింది అంటే ఇక్కడ వోల్టేజ్ ఏమవుతుంది, బేస్ దగ్గర మీకు ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, ఎక్స్పోనెన్షియల్ గా రైజ్ అవుతూ ఉంటుంది. ఎక్స్పోనెన్షియల్ గా రైజ్ అయినప్పుడు ఎట్ t ఈజ్ ఈక్వల్ టు T1. ఇప్పుడు ఇది t ఈక్వల్ టు 0 అయిపోయింది. ఇప్పుడు మనం VB1 దగ్గర రాస్తున్నాము. ఎట్ t ఈక్వల్ టు T1 VB1, ఎట్ t ఇదేమో VB2 మనం డ్రా చేసింది. ఓకే, సో ఇదేమో ఇప్పుడు VB1 ఎట్ t ఈజ్ ఈక్వల్ టు T1, ఎట్ t ఈజ్ ఈక్వల్ టు T1 ఇది దేని రీచ్ అవుతుంది, V గామాని రీచ్ అవుతుంది. ఓకే, సో మీకు ఆల్రెడీ చెప్పాను నేను ప్రీవియస్ గా మోనోస్టేబుల్ మల్టీ వైబ్రేటర్ డిస్కస్ చేసినప్పుడు కెపాసిటర్స్ ఎక్కడైతే కనెక్ట్ అయి ఉంటాయో సో అక్కడ మనకి ఓవర్ షూట్స్ వస్తాయి. సో దీస్ టూ కెపాసిటర్స్ ఆర్ కనెక్టెడ్ బిట్వీన్ బోత్ ద బేసెస్ అండ్ కలెక్టర్స్. సో మనకి ఇన్పుట్ వేవ్ ఫామ్ లోను అంటే బేసెస్ దగ్గర అండ్ అవుట్పుట్ వేవ్ ఫామ్స్ అంటే కలెక్టర్స్ దగ్గర కూడా మనకి ఏమొస్తాయి, ఓవర్ షూట్స్ అనేవి వస్తాయి. సో ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాము, వేవ్ ఫామ్స్ చూద్దాం ఒకసారి. సో ఇక్కడ చూడండి, t ఈక్వల్ టు 0 దగ్గర ఏం రీచ్ అయింది మనకి, V గామాని రీచ్ అయింది. ఓకే, సో VB2 వేవ్ ఫామ్ మనం డ్రా చేస్తుంది, V గామాని రీచ్ అయింది. అదే VB1 వచ్చేసరికి T1 దగ్గర V గామాని రీచ్ అయింది. సో హియర్ వీ హ్యావ్ ఏ ఓవర్ షూట్ అండ్ దెన్ ఇట్ ఈస్ కాన్స్టెంట్ ఎట్ VBE SAT. VBE SAT మనం t లెస్ దాన్ 0 ఏమని తీసుకున్నాం, ఇక్కడ Q1 ఆన్ అని తీసుకున్నాము, Q2 ఆఫ్ అని తీసుకున్నాము. అంతేనా, t లెస్ దాన్ 0 దగ్గర Q1 ఏమో ఆన్ తీసుకున్నాము, Q2 ఏమో ఆఫ్ తీసుకున్నాం. ఆ తర్వాత ఇక్కడ ఏమైంది మనకి, Q2 ఆన్ అయింది. Q2 ఆన్ అయినప్పుడే కదా మనకి VB2 ఈజ్ ఈక్వల్ టు VBE SAT అవుతుంది. ఓకే, మరి Q2 ఆన్ అయినప్పుడు వాట్ ఈస్ ద కలెక్టర్ వోల్టేజ్, VCE SAT. అంటే VC2 ఈజ్ ఈక్వల్ టు VCE SAT. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, సో కింద వేవ్ ఫామ్ VCE SAT ఉంటుంది. మరి Q2 ఆన్, Q1 ఆఫ్ అంటున్నాం. Q1 ఆఫ్ కాబట్టి వాట్ ఈస్ ద కలెక్టర్ వోల్టేజ్, VCC. వాట్ ఈస్ ద కలెక్టర్ వోల్టేజ్, VCC. ఓకే, సో ఇక్కడ మనకి చూడండి ఓవర్ షూట్స్ అనేవి అన్ని వేవ్ ఫామ్ లో బేసెస్ దగ్గర ఉంటుంది, అలానే ఈ కలెక్టర్ వేవ్ ఫామ్స్ లోను ఈ ఓవర్ షూట్ అనేది వస్తుంది మనకి. ఓకే, సో ఇది మనకి అవుట్పుట్ వేవ్ ఫామ్స్ ఎస్టేబుల్ మల్టీ వైబ్రేటర్. సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఎస్టేబుల్ మల్టీ వైబ్రేటర్ యొక్క అవుట్పుట్ అనేది 2 స్టేట్స్ మధ్యలో ఆటోమేటిక్ గా స్విచ్ అవుతూ ఉంటుంది దానంతట అదే. మనం ఎలాంటి ఎక్స్టర్నల్ ట్రిగ్గరింగ్ అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఎందుకు, కెపాసిటర్ యొక్క ఛార్జింగ్ డిశ్చార్జింగ్ వల్ల ఏమవుతుంది, అది మనకి స్విచ్ అవుతూ ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ మనము ఈ పల్స్ విత్ డిరైవ్ చేయాలి. అంటే ఈ T1 పీరియడ్ ఎంత ఉంటుంది, ఈ T1 ప్లస్ T2 అంటే ఈ డిఫరెన్స్ ఎంత, T2 అంటే T1 పీరియడ్ ఎంత ఉంటుంది, T2 పీరియడ్ ఎంత ఉంటుంది, టోటల్ టైం పీరియడ్ ఎంత ఉంటుంది అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, సో క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఫస్ట్ ఎట్ t ఈజ్ ఈక్వల్ టు T1 అంటే 0 టు T1 మనం తీసుకుంటాము, 0 టు T1, 0 టు T1 అంటే ఈ పాయింట్ దగ్గర తీసుకుందాం. ఎట్ t ఈజ్ ఈక్వల్ టు T1, ఎట్ t ఈజ్ ఈక్వల్ టు T1 అంటే ఇప్పుడు నేను VB1 కి రాస్తున్నాను. ఓకే, ఎట్ t ఈజ్ ఈక్వల్ టు T1, ఎట్ t ఈజ్ ఈక్వల్ టు T1 మనం ఈ వేవ్ ఫామ్ కి రాస్తున్నాము. ఓకే, సో మనం ఇక్కడ ఏంటి, వోల్టేజ్ అక్రాస్ ద కెపాసిటర్ ఎట్ ఎనీ ఇన్స్టెంట్ ఆఫ్ టైం అంటే ఇది కూడా మనకి ఎక్స్పోనెన్షియల్ గా రైజ్ అవుతుంది కాబట్టి వీ కెన్ రైట్ VB1 ఈజ్ ఈక్వల్ టు V final plus V initial minus V final into e power minus of T minus Ti by RC, T minus Ti by RC. So from 0 to T1 period, from 0 to T1 period అంటే ఈ పీరియడ్ కి. ఓకే, at t is equal to T1 what is VB1, V gamma, VB1 వాల్యూ ఏంటి, V gamma is equal to ఫైనల్ వాల్యూ ఎటువైపు ఛార్జ్ అవ్వాలనుకుంది, VCC. అండ్ ఇనీషియల్ వాల్యూ ఎక్కడి నుంచి వచ్చింది ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి.
ఇనిషియల్ వాల్యూ ఏంటి ఇక్కడ చూడండి ఈ పాయింట్. అంటే వాట్ ఈస్ ద వోల్టేజ్ హియర్? VB is at minus I2 into RC. VB is at minus I2 into RC. That is the initial value. So we can write V final value plus V initial value. V initial value అంటే ఏం రాయొచ్చు ఇక్కడ? VB is at minus I2 into RC minus I2 into RC minus V initial value minus V final value. Final value అంటే ఏంటి? VCC into e power minus of t at t is equal to t1 కాబట్టి divided by RC. Initial time ఏంటి మనకి? 0. Initial time ఏంటి మనకి? 0. ఓకే. సో ఇక్కడ చూడండి మనం ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు? R1 C1. ఓకే. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే V gamma is equal to VCC plus VB is at minus I2 RC minus VCC into e power minus T1 by R1 C1. సో వాట్ ఈజ్ I2 RC? I2 అనేది ఏంటి మనకి? సెకండ్ ట్రాన్సిస్టర్ యొక్క కలెక్టర్ దగ్గర పాస్ అయ్యేది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ కేసు ఏంటి మనకి? Q2 నేమో ఆన్, Q1 నేమో ఆఫ్. Q2 ఆన్ కాబట్టి సో అక్కడ I2 is equal to we may write I2 RC is equal to VCC minus VCE sat. VCC minus VCE sat. We may substitute. సో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? జస్ట్ ఇక్కడ డైరెక్ట్ గా రాస్తున్నాను నేను V gamma minus VCC. ఓకే, అంటే దీన్ని తీసుకొచ్చేసాము ఈజ్ ఈక్వల్ టు ఈ VB sat అలానే ఉంటుంది. I2 RC ప్లేస్ లో మైనస్ కాబట్టి మైనస్ VCC ప్లస్ VCE sat. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ VB sat ప్లస్ VCE sat we write 2V gamma minus 2VCC into e power minus T1 by R1 C1. e power minus T1 by R1 C1. ఓకే. సో ఇప్పుడు మనం 2 కామన్ తీసాము. ఇదేమవుతుంది ఇక్కడ? 1/2 అవుతుంది. 1/2 is equal to e power minus T1 by R1 C1. సో దీని నుంచి T1 is equal to డైరెక్ట్ గా రాస్తున్నాను. T1 is equal to R1 C1 ln of 2. R1 C1 ln of 2. సో ఇప్పుడు T1 ఎంత వచ్చింది? R1 C1 ln of 2 వచ్చింది. అలానే మనం T2 డిరైవ్ చేయాలి అంటే యూ హ్యావ్ టు కన్సిడర్ ఎట్ T is equal to T1 plus T2. సో ఓన్లీ మనం ఈ డ్యూరేషన్ కి చూస్తున్నాం కాబట్టి సో ఏమవుతుంది? T1 plus T2 minus T1. వాట్ ఈస్ ద డ్యూరేషన్ హియర్? T2. Okay, so at T is equal to T1 plus T2, what is the value here? V gamma. So in similar way, I'm writing V gamma is equal to V final ante VCC plus V initial value ante ikkadi nunchi వచ్చింది. What we can write? VB is at minus I1 RC అంటే ఇలానే రాస్తాము. I1 RC ప్లేస్ లో మళ్ళీ VCC minus VCE sat సబ్స్టిట్యూట్ చేస్తాము. సో ఇన్ సేమ్ వే వి గాట్. సో ఇక్కడ ఫైనల్ గా ఇక్కడ చూడండి మనం ఎక్స్పోనెన్షియల్ రాసాం కదా e పవర్ మైనస్ ఆఫ్ T minus Ti by RC అని. అక్కడ చూడండి ఎట్ T is equal to T1 plus T2 మనం రాస్తున్నాము. T1 plus T2 minus what is the initial time here during this period? T is equal to T1 kada. Initial time ఏంటి? T1 divided by we can write R2C2. సో ఇప్పుడు చూడండి T1 క్యాన్సిల్ అయిపోతే e పవర్ మైనస్ T2 by RC2 నే కదా. అంటే ఇక్కడ T2 is equal to ఏమొస్తుంది? R2C2 into ln of 2. ఒకసారి మనము ఆ డెరివేషన్ చూసినట్లయితే సో మనకి ఇక్కడ ఉంది డెరివేషన్. T1 క్యాలిక్యులేట్ చేస్తున్నాము, T2 క్యాలిక్యులేట్ చేస్తున్నాము. సో ఇక్కడ చూడండి T1 ఎంత వచ్చింది? R1 C1 ln of 2 వచ్చింది. మనం క్యాలిక్యులేట్ చేస్తే T2 ఎంత వచ్చింది? R2C2 ln of 2 వచ్చింది. సో దీని నుంచి ఏం రాయొచ్చు? 0.693 into R1 C1 plus R2C2. సో దిస్ ఈస్ ద టోటల్ టైం పీరియడ్. ఇది పల్స్ విడ్త్ కాదు, టోటల్ టైం పీరియడ్. మనకి 2 డ్యూరేషన్స్ ఉన్నాయి, ఒకటి T1 ఒకటి T2. సో దిస్ ఈస్ ద టోటల్ టైం పీరియడ్. అండ్ ఇక్కడ అస్టేబుల్ మల్టీ వైబ్రేటర్ అప్లికేషన్ వచ్చేసి ఇట్ కెన్ బి యూజ్డ్ యాజ్ వోల్టేజ్ టు ఫ్రీక్వెన్సీ కన్వర్టర్. We have 2 temporary states and a stable multi vibrator output is switched between these 2 states.
దీస్ టూ స్టేట్స్. అంటే ఇక్కడ మనకు ఒకటే పల్స్ విడ్త్ రావట్లేదు, T1 T2 T1 T2 ఇలా స్విచ్ అవుతూ ఉంటుంది. సో వాట్ ఈస్ ద టోటల్ టైం పీరియడ్? T is equal to T1 plus T2. సో వీ కెన్ రైట్ F is equal to 1 by T. F is equal to 1 by T. సో అంటే ఇక్కడ మనము అస్టేబుల్ మల్టీ వైబ్రేటర్ ని వోల్టేజ్ టు ఫ్రీక్వెన్సీ కన్వర్టర్ లా యూస్ చేస్తాము. అదే మోనోస్టేబుల్ అయితే వోల్టేజ్ టు టైం కన్వర్టర్, ఓన్లీ ఒక విడ్త్ మాత్రమే ఉంటుంది, వోల్టేజ్ టు టైం కన్వర్టర్. ఓకే, సో ఇక్కడ అప్లికేషన్ వచ్చేసరికి సేమ్ డయాగ్రమే, మనకి డిఫరెన్స్ ఏంటి అంటే మనం R1 R2లు ఉన్నాయి కదా, అవి ఒక ఆక్సిలరీ వోల్టేజ్ V కి కనెక్ట్ అవుతాయి అంతే, దట్ ఈస్ ఓన్లీ ద డిఫరెన్స్. దిస్ R1 అండ్ R2 ఆర్ కనెక్టెడ్ టు ఆక్సిలరీ వోల్టేజ్ V. సో ఇక్కడ ఫైనల్ వాల్యూ ఏమవుతుంది? ప్రీవియస్ గా ఫైనల్ వాల్యూ అంటే టువర్డ్స్ VCC చార్జ్ అవుతుంది, ఇక్కడ ఫైనల్ వాల్యూ వచ్చేసి టువర్డ్స్ V. Same formula, same expressions. Instead of final value, you have to substitute V. This auxiliary voltage V, it should be less than VCC. It should be less than VCC. ఓకే, సో ఇక్కడ మనం తీసుకున్నాం చూడండి సేమ్ ఎక్స్ప్రెషన్స్. ఇక్కడ ఫైనల్ వాల్యూ అంటే V సబ్స్టిట్యూట్ చేస్తాము, V సబ్స్టిట్యూట్ చేసి డిరైవ్ చేస్తాము, డిరైవ్ చేసినప్పుడు మీకు టైం పీరియడ్ కి అండ్ ఆక్సిలరీ వోల్టేజ్ కి ఎక్స్ప్రెషన్ వస్తుంది, అండ్ వేవ్ ఫార్మ్స్ కూడా సేమ్. సో ఇక్కడ ఏంటి మనకి ఫైనల్ వాల్యూ వచ్చేసరికి టువర్డ్స్ V చార్జ్ అవుతుంది, టువర్డ్స్ V చార్జ్ అవుతుంది. ఓకే, సో దీని నుంచి T1 చూడండి, R1 C1 into ln of 1 plus VCC by V. T2 is equal to R2 C2 into ln of 1 plus VCC by V. What is the total time period? R1 C1 plus R2 C2 into ln of 1 plus VCC by V. సో ఇది ఫైనల్ ఎక్స్ప్రెషన్. ఆ తర్వాత మనకి ఇచ్చిన ప్రాబ్లంలో ఎజంప్షన్స్ ని బట్టి మనం కన్వర్ట్ చేసుకుంటాం. అంటే R1 వాల్యూ R2 వాల్యూ ఈక్వల్, C1 వాల్యూ C2 వాల్యూ ఈక్వల్ కనుక తీసుకుంటే ఇది 2RC అవుతుంది, 2RC అవుతుంది. ఓకే, సో అలా మనం దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద అప్లికేషన్ ఆఫ్ అస్టేబుల్ మల్టీ వైబ్రేటర్. ఇట్ కెన్ బి యూజ్డ్ యాజ్ వోల్టేజ్ టు ఫ్రీక్వెన్సీ కన్వర్టర్. సో సర్క్యూట్ డయాగ్రామ్ లో స్మాల్ డిఫరెన్స్ ఏంటి? ఆక్సిలరీ వోల్టేజ్ V కి కనెక్ట్ అయి ఉంటాయి 2 రెసిస్టర్స్, అండ్ రిమైనింగ్ వేవ్ ఫార్మ్స్ కామన్. టువర్డ్స్ ఫైనల్ వాల్యూ అంటే ఇక్కడ V వస్తుంది, అండ్ రిమైనింగ్ డెరివేషన్ ఆల్సో కామన్. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి? ఫైనల్ వాల్యూ ప్లేస్ లో V సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, సో ఇది అస్టేబుల్ మల్టీ వైబ్రేటర్. ఓకే, సో స్టేబుల్ మల్టీ వైబ్రేటర్ కి 4 వేవ్ ఫార్మ్స్, అలానే టైం పీరియడ్ అంటే T1 వాల్యూ డిరైవ్ చేయటము, T2 వాల్యూ డిరైవ్ చేయటము చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇక్కడ మనం I2RC ప్లేస్ లో మనం ఈ డ్రాప్ ప్లేస్ లో VCC మైనస్ VCE సాట్ ఎందుకు సబ్స్టిట్యూట్ చేసాము? ఓకే, ఇది T ఈక్వల్ టు T1 తీసుకుంటున్నాం, అంటే ఇప్పుడు T ఈక్వల్ టు 0 అనుకోండి, T ఈజ్ ఈక్వల్ టు T1. ఈ డ్యూరేషన్ లో మనకి Q2 ఆన్ Q1 ఆఫ్, Q2 ఆన్ Q1 ఆఫ్, Q2 ఆన్ Q1 ఆఫ్. అంటే Q2 ఆన్ అంటే మనకి కలెక్టర్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది కదా. ఓకే, అంటే అక్కడ I2RC డ్రాప్ ఏమవుతుంది? ఒకసారి మీరు చూడండి, డయాగ్రామ్ చూడండి, ఇది ఇక్కడ I2RC డ్రాప్ ఏమవుతుంది? దిస్ వోల్టేజ్ మైనస్ దిస్ వోల్టేజ్, ఇక్కడ ఉన్న వోల్టేజ్ VCC, ఇది ఆన్ కాబట్టి ఇక్కడ ఉన్న వోల్టేజ్ VCE సాట్. సో సింప్లీ వీ కెన్ సబ్స్టిట్యూట్ ఇన్స్టెడ్ ఆఫ్ I2RC VCC మైనస్ VCE సాట్. అలానే ఇంకొక బేస్ వేవ్ ఫామ్ దగ్గర మనం కన్సిడర్ చేసుకున్నట్లయితే ఇంకొక కేసులో ఇక్కడ మనకి Q1 ఏమో ఆన్ అని తీసుకున్నాం, Q2 ఏమో ఆఫ్ అని తీసుకున్నాం. ఎప్పుడైతే Q1 ఆన్ అవుతుందో ఇక్కడ I1 into RC డ్రాప్ ఉంటుంది. సో దిస్ డ్రాప్ ఈజ్ ఈక్వల్ టు VCC మైనస్ VCE సాట్. Okay, so Q1 on kabatti, here VCC we have, and here we have VCE sat. So instead of I1 RC, we may substitute VCC minus VCE sat. Okay, సో ఏదైతే ఇక్కడ చూడండి ఆఫ్ అవుతుందో ఈ కెపాసిటర్ అనేది ఏమవుతుంది? VCC నుంచి టువర్డ్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్ డిశ్చార్జ్ అవుతుంది. ఇది డిశ్చార్జ్ అవ్వటం వల్ల ఈ బేస్ పొటెన్షియల్ ఏమవుతుంది? మనకి ఎక్స్పోనెన్షియల్ గా రైజ్ అవుతుంది. సో రైజ్ అయినప్పుడు ఈ ఆఫ్ది కాస్త ఆన్ అవుతుంది. ఓకే, సో ఇది ఆన్ అయింది, సో ఏమవుతుంది? మళ్ళీ ఇది ఆన్ అయింది కాబట్టి ఆటోమేటిక్ గా ఇక్కడ Q2 అనేది ఆఫ్ అవుతుంది. సో ఇదంతా దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? మనకి కెపాసిటర్ వోల్టేజెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో కెపాసిటర్ వోల్టేజ్ గనక మనకి డిశ్చార్జ్ అయితే బేస్ పొటెన్షియల్స్ ఇంక్రీజ్ అవుతాయి. కెపాసిటర్ కనుక ఇంక్రీజ్ అయితే, వోల్టేజ్ ఇంక్రీజ్ అయితే బేస్ పొటెన్షియల్స్ డిక్రీజ్ అవుతూ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ మనకి ఓవర్ షూట్స్ అనేవి వస్తాయి. వై? బికాస్ కెపాసిటర్స్ ఆర్ కనెక్టెడ్ బిట్వీన్ ద బేస్ అండ్ కలెక్టర్స్ ఆఫ్ బోత్ ద ట్రాన్సిస్టర్స్. Okay, so circuit diagram important, waveforms important, and derivation T1 T2 derivation important. Okay, సో అలానే మనం స్టేబుల్ మల్టీ వైబ్రేటర్ అప్లికేషన్ ఏం చెప్పుకున్నాము? వోల్టేజ్ టు ఫ్రీక్వెన్సీ కన్వర్టర్. ఓకే, సో దీని మీద ప్రాబ్లమ్స్ మనము నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాము.
సో, దీంట్లో గూడా మనము వోల్టేజెస్ క్యాలిక్యులేట్ చేయటం, కరెంట్స్ క్యాలిక్యులేట్ చేయటం ఉంటుంది. అండ్ డిజైనింగ్ పార్ట్ ఉంటుంది. సో, డిజైనింగ్ పార్ట్ అంటే ఏంటి? వి హావ్ టు క్యాలిక్యులేట్ ద కాంపోనెంట్ వాల్యూస్. కాంపోనెంట్ వాల్యూస్ అంటే ఆర్‌సీ వాల్యూ అండ్ కెపాసిటర్ వాల్యూస్ అండ్ ఆర్1 వాల్యూ అండ్ ఆర్2 వాల్యూ వి హావ్ టు క్యాలిక్యులేట్. సో, డిజైనింగ్‌లోకొచ్చేసరికి మనకి మినిమమ్ డేటా అనేది ఇవ్వాలి. ఇవ్వలేదు అంటే యూ హావ్ టు అస్యూమ్. సో, సమ్‌టైమ్స్ మనకి వీబీఈ సాట్, వీసీఈ సాట్ మెన్షన్ చేస్తారు. కొన్నిసార్లు ఇవ్వరు. ఇవ్వలేదు అన్నప్పుడు మీరు నెగ్లెక్ట్ చేసుకోవచ్చు. లేదు అంటే యూ హ్యావ్ టు కన్సిడర్ దోస్ వాల్యూస్ ఆల్సో. ఓకే. అంటే ఏంటి వీబీఈ సాట్ 0.8 వోల్ట్స్, వీసీఈ సాట్ 0.4 వోల్ట్స్ అలా అస్యూమ్ చేసుకోవచ్చు. లేదు అంటే నెగ్లెక్ట్ చేయొచ్చు ఆ వోల్టేజెస్‌ని. సో, ఒక ట్రాన్సిస్టర్ ఆఫ్‌లో ఉంది కాబట్టి ఈ కట్ ఆఫ్ వాల్యూ ఎక్కడైనా మనకి ప్రాబ్లమ్స్‌లో రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు యూ హ్యావ్ టు చూస్ దట్ వాల్యూ. సో, దిస్ వాల్యూ షుడ్ బి లెస్ థాన్ 0. లెస్ థాన్ 0 అంటే యూ హ్యావ్ టు అస్యూమ్ -1 వోల్ట్. -1 వోల్ట్ అలా అస్యూమ్ చేసుకోండి. సో, ఎస్టేబుల్ మల్టీ వైబ్రేటర్ డిజైనింగ్ పార్ట్ మనం నెక్స్ట్ క్లాస్‌లో చెప్పుకుందాము. ఆ తర్వాత మనము ఏంటి మోనోస్టేబుల్‌లో కలెక్టర్ కపుల్ డిస్కస్ చేసాము. ఎస్టేబుల్‌లో కలెక్టర్ కపుల్ డిస్కస్ చేసాము. నెక్స్ట్ ఎమిటర్ కపుల్ డయాగ్రామ్స్ ఎలా ఉంటాయి అనేది చూద్దాము. సో, ఎమిటర్ కపుల్ కన్నా కలెక్టర్ కపుల్ చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఒకసారి ప్రీవియస్ క్వెషన్ పేపర్స్ రిఫర్ చేయండి.